ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా గణపతి శ్లోకం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయి సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మరి జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి ఈ వారం రాశి ఫలాలకి స్వాగతం, సుస్వాగతం. అలాగే ప్రతి వారం కూడా చాలా దినాభివృద్ధి చెందుతూ ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నాం. అలాగే రెమెడీస్ని చేస్తూ కొత్త ఆస్ట్రాలజీని అనుసరిస్తూ మరి ఈ యొక్క 12 రాశుల వారికి కూడాను మరి మా కాల ప్రజ్ఞానం ప్రకారం మా గురువర్యులు శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మీ కేరళ ధనుష్ నంబూద్రిగా వివిధ పడిపూజా కార్యక్రమాలు చేస్తూ దేవీ దేవతల ఆరాధనలు ముందుండి చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ చక్కగా దైవ దర్శనాల్లో అలాగే దినాభివృద్ధి చెందుతున్నాము. అలాగే ప్రతి వారము సరికొత్త రెమెడీస్తో మరి ముందుకు వస్తున్నాను. మొదటిగా మేషరాశి. మరి మొదటిగా మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. గతంలో గానించే చెప్పాలంటే గత నెల నుంచి కూడాను ఎవరైతే ఈ మేషరాశి లగ్నంలో ఉన్నటువంటి గురు శని ప్రభావాలే కానీ చాలా ఒక ఉచ్చ స్థాయిలో ఉన్నాయి. గురుబలం లేనిది ఏది సాధ్యపడదు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు ప్రతినిత్యము కూడాను మీ సంకల్పం ఏదైతే ఉందో చాలా ముందుకు వెళ్తున్నారు, చాలా అభివృద్ధి చెందుతున్నారు, దినాభివృద్ధికి ఇంకొక ఉన్నత స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. అలాగే ఈ వారం కూడా మీరు సరికొత్త ఆలోచనలతో మరి అడుగు పెడతారు, నూతన వ్యాపారానికి శ్రీకారం చుడతారు. అంతేకాకుండా ఆ ఇంటి శుభ కార్యక్రమాలు అంటే కళ్యాణ గడిలు కావచ్చు, నిశ్చయ తాంబూలాలే కావచ్చు, అలాగే ఈ కృతువులన్నీ కూడాను మీరు ఈ మేషరాశి వారికి వారం చాలా గోచరిస్తున్నాయి. అంతేకాదు దైవ బలాలతో చక్కగా ఏదన్నా చదువుతున్నటువంటి పిల్లలు కానివ్వండి, ఎంబీఏ చేసేవారు కానివ్వండి, ఎంబీబీఎస్ చేసేవాళ్ళు కానివ్వండి, డిగ్రీస్ చేసేవాళ్ళు కానీ, ఒక ప్లేస్మెంట్ కోసం ఎదురు చూస్తున్న వారు ప్రతి ఒక్కరికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తిరీత్యా ఒక దినాభివృద్ధి చెందుతారు. దాంపత్య జీవితంలో ఉన్న భాగంగా కుటుంబంలో చిన్న కలహాలు వచ్చినప్పటికీ అవి సద్దుమని చేసుకోవడం చాలా ఉత్తమం. మీరు అవతల వారి పట్ల చూపించేటువంటి కొంత ఈర్ష్య అనేది అది కనిపిస్తుంది. కాబట్టి అది కొంతవరకు తగ్గించుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు 1-10 ఆలోచించి మరి మాట్లాడండి. మాట ఇచ్చేటప్పుడైనా సరే ఆర్థిక లావాదేవీలు కూడా ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటే అది కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు ఈ వారం గోచరిస్తున్నాయి. మరి తదుపరి రాశి వృషభ రాశి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. మరి గతంలో కొన్ని వివాదాలు జరిగినప్పటికీ కూడాను స్థలంగా నుంచి పొలాల గురించి కానివ్వండి, కోర్టు పరంగా ఏదైతే కొన్ని చిక్కుముళ్ళు ఉన్నప్పటికీ కూడాను ఈ వారం మీరు కోర్టు పరంగా వెళ్ళేటువంటి కొన్ని దైవ బలాలతో చక్కగా వెళ్ళండి. అవి కోర్టు దగ్గర నుంచి మంచి శుభవార్త వింటారు. ఎందుకంటే హీరింగ్ క్లోజ్ అయిపోయేటువంటి సందర్భం దగ్గరలో ఉంది. కాబట్టి భగవత్ సంకల్పంతో మీరు అనుకున్న కోరికలు త్వరలోనే చక్కగా మొక్కుబడుల కింద ఉన్నప్పటికీ కూడా అవి నెరవేరాలి. అవి నెరవేరుతూ చక్కగా ఎలాంటి మొక్కులైనా సరే ఉంచకండి. ఎందుకంటే దైవానుగ్రహం దైవబలం లేనిది ఏది సాధ్యపడదు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు మరీ ముఖ్యంగా చెప్పొచ్చేది ఒకటే, నూతనంగా వివాహానికి శ్రీకారం చుడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దాంపత్య జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. వారి జాతకాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించి వేద పండితుల చేత ఒక బ్రహ్మ ముహూర్తాల్లో చక్కగా వారికి గనక ముహూర్తం పెట్టించినట్లయితే కనుక మంచి అభివృద్ధి ఉంటుంది. వారి యొక్క స్థానాన్ని కాదండి, చక్కగా వాళ్ళకి రాను ఆ ఇంట ఆడపిల్ల వెళ్ళింది అనుకోండి, వాళ్ళకి అదృష్టం పట్టుకున్నట్టే అలా ఉంటుందన్నమాట. కాబట్టి మరి ముఖ్యంగా చాలామంది జాతకాలు పేర్లు మార్చేసి జన్మ లగ్నం ప్రకారం జన్మరాశి ప్రకారం మీరు జన్మ
తేదీ ఏదైతే ఆ నిమిషాలతో సహా మీకు ఏదైతే ఉందో అది మీరు అదే చెప్పండి. కొత్తగా నిక్ నేమ్స్, ముద్దు పేర్లు అవి కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఎవరైనా సరే సంకల్పం మీరు నెరవేరాలి, వారి జీవితం బాగుండాలి, చక్కగా 10 కాలాల పాటు సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు ఇరు వర్గాలు ఆలోచించి మరి వివాహం చేస్తారో ఆ వివాహము చక్కగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటాయి. ఎందుకంటే వారికి పేరు బలాలు కలవాలి, ఆ తర్వాతనే వివాహం. అంతేకాదు ఈ యొక్క రాశి వారు దూర ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కొంచెం కుదురుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి కూడా వివాహాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటారు. నూతన గృహప్రవేశానికి శ్రీకారం చుడతారు. ఈ వారం అంతా కూడా చాలా ఆర్థికంగా కుదురుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యారంగం కానివ్వండి, వ్యాపార రంగం కానీ, పారిశ్రామిక రంగం కానివ్వండి, వారందరికీ కూడాను ఈ వారం అంతా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. వారికి ప్రతినిత్యము కూడా గురుబలం కూడా తోడే వెనకాల ఉన్నట్టే. ఎందుకంటే తల్లిదండ్రుల ఆశీర్వాదము ఎన్నో వేల రెట్లయినా సరే, ఎలాంటి గురుబలం కానివ్వండి, గ్రహబలం కానివ్వండి, జాతకాన్ని ఇచ్చే కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండాలండి. వారు లేనిదే మనం లేము. అది గుర్తుపెట్టుకొని చక్కగా మీరు అభివృద్ధిలోకి రావాలి. ఒక ఉన్నత సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవాలి. ప్రతినిత్యము కూడా దేవీ దేవతల ఆరాధనలో మరి ముందుండండి. ఈ వారం అంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, స్వామికి గంధ విభూతులతో అలంకరించడం, పుష్పాలతో చక్కగా పూల్చడం అనేది చేస్తే ఈ వారం అంతా చాలా సానుకూలంగా ఉంటుంది. ఎలాంటి విపత్తు వచ్చినప్పటికీ కూడా ఆ భగవంతుడి సాక్షాత్కారం మీకు లభిస్తుంది. తదుపరి రాశి మిథున రాశి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. గతం నుంచి కూడా మనం చాలా సందర్భాల్లో చెప్తా వచ్చాం, స్వామి మేము వాహనం కొనుగోలు చేసినప్పటికీ కూడాను మా ఖర్చు రావట్లేదు అని చాలామంది చెప్తా వచ్చారు దేవాలయం దగ్గర. అది పేరు బలం ప్రకారము, గురు బలం ప్రకారము ఇంకోటి కాదండి. మీకు ఎవరైతే సెంటిమెంట్గా ఉంటారో వారిని, అంటే ఇప్పుడు ఇంట్లో అన్నయ్య ఉంటారు, అమ్మ ఉంటారు, నాన్న ఉంటారు, చెల్లయ్య ఉంటుంది, అక్క ఉంటుంది, వీళ్ళందరిలో ఎవరైతే మీకు అదృష్టం అలా పెట్టుకోండి. ఎందుకంటే మీకు కలిసి రావట్లేదని నిరుత్సాహపడద్దు. నేను చెప్పొచ్చు కాబట్టి మీ గ్రహస్థితి బాగోలేదు అంటే పక్కన వాళ్ళని మనం జడ్జ్ చేయడానికి సరిపోం. మన ఇంట్లో మన అక్కనో చెల్లనో అన్నయ్యనో అమ్మనో నాన్న ఉన్నారు, వారికి పెట్టండి పేరు, వారి పేరు బలంగా వెళ్ళండి. అప్పుడు మీకు సెట్ అవుతుందో లేదో ఆలోచించండి. అంతేగాని మేము చూసేసాము, కొనేసాము, దానికి మళ్ళీ నెల తిరగకుండా రిపేర్లు వచ్చేసినాయి అంటే అది దేవుడి మీద నాకు అచ్చి రాలేదు అనేస్తారా? కరెక్ట్ కాదు కదా. అది గుర్తుపెట్టుకోండి. అంతేకాదు ఎక్కువ రాశి వారు ఎవరైతే ఉన్నారో గురువుడు అధిపతి చాలా అంటే ఒక ఉచ్చ స్థాయిలో ఉన్నాడు కాబట్టి చక్కగా మీరు చేసేటువంటిది ఒకటే, దైవానుగ్రహం చే ఏ కార్యక్రమం చేసినా సకల సిద్ధులు కలుగుతాయి. కాబట్టి ప్రతినిత్యము కూడా ఏదైనా సరే సంకల్పం నెరవేరాలంటే సూర్యనారాయణ మూర్తి దేవాలయానికి వెళ్ళండి. ఆ దేవాలయం 9 ప్రదక్షిణాలు చేయండి. వనమూలికలతో ఇచ్చిన తీర్థాన్ని కనుక మీరు తాగినట్లయితే ఎలలేని ఆరోగ్యాన్ని, మీరు అనుకున్నటువంటి కోరికను, మీకు ధనమే కానీ వస్తు రూపమే కానీ ఏదో ఒక లాభం చేకూరుతుంది. ఎందుకంటే అంతటి గురుబలం మీలో ఉన్నట్టే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సింది ఒకటే, మీరు నిత్యం కొలిచేటువంటి భగవత్ సంకల్పంతో మీ కులదేవతను మనస్ఫూర్తిగా వేడుకొని చక్కగా వెళ్ళండి. అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. అంతేకాదు రాజకీయంగా ఒక మంచి అభివృద్ధి ఉంటుంది. గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నారు కానీ, వివిధ రంగాల్లో క్రీడారంగం కానివ్వండి, రాజకీయంగా అలాగే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విద్యారంగానికి అయితే ఒక ముఖ్య ప్రాధాన్యత కూడా కలిగి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చక్కగా శ్రద్ధతో చదివిన అవతల వారి పట్ల మీరు మాట్లాడే మాట తీరును దృష్టిలో పెట్టుకొని చక్కగా ఉంటే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మరి తదుపరి రాశి కర్కాటక రాశి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 6. మరి చాలా సందర్భాల్లో నేను చెప్పొచ్చింది ఒకటే, మీరు ఏదైనా సరే ఒక డిపార్ట్మెంట్లో, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారండి,
ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుందాం, వారికి అధికారికంగా కొన్ని కొన్ని అప్పచెప్తా ఉంటారు, అది నెరవేర్చండి ఇలాగా అలాగని చెప్పేసి అంటారు. మరి నెరవేర్చిన సందర్భంలోనే మీరు చాలామంది గుర్తించట్లేదు స్వామి, మాకు అధికారుల నుంచి మాకు ఫలితం లేదు, మేము ఏంటి నిరుత్సాహపడుతున్నామని కొంతమంది చెప్పారు. ఒక ర్యాంక్స్లో ఉన్నవారే చెప్పారు. వారందరికీ కూడాను చెప్పొచ్చేది ఒకటే అండి, మీ యొక్క సర్వీస్ని ఏదైతే క్యాపబిలిటీని ప్రకారం తీసుకుంటారో ఆ సర్వీస్తో పాటు మీ యొక్క సిన్సియారిటీ సీనియారిటీ అది కూడా చూస్తారు. కాబట్టి ఎవరైతే న్యాయంగా చక్కగా ధర్మంగా విధులు నిర్వర్తిస్తున్నారో వారి పట్ల ఎవరికి కూడా అన్యాయం జరగదండి. భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరైనా సరే, అన్ని మతస్థులు ఎవరైనా సరే, ప్రతి ఒక్కరిని కూడా న్యాయబద్ధంగానే, నువ్వు డబ్బున్న వాడివి నువ్వు లేని వాడివి అని ఎప్పుడు కూడా భగవంతుని కూడా భేదబాధాలు ఉండవు. కాబట్టి మీరు గమనించాల్సింది ఒకటి, మీ ఎదుగుదల భగవంతుడు చూస్తాడు. ఆ ఎదుగుదల చూసిన వ్యక్తి ఎప్పుడు కూడా కింద స్థాయికి రాడు, ఒక శిస్తుర స్థానాన్ని సంపాదించుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఒకటి, ఈ రాశి వారు మరీ ముఖ్యంగా నూతనంగా వ్యాపారం చేయడానికి శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా ఒక వారం అంతా కూడా చిన్న చిన్న చిక్కులు ఉన్నప్పటికీ కూడాను త్వరలో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అంతేకాదు కోర్టు పరంగా కానివ్వండి, రాజకీయంలో ఉన్నవారు కానివ్వండి, ఇలాగ టీచర్స్ డిపార్ట్మెంట్, అలాగే రకరకాల గవర్నమెంట్ అధికారికంగా పనిచేసే ప్రతి ఒక్కరికి కూడాను ఈ వారం అంతా కూడా చాలా అంటే చాలా అదృష్టం చెప్పాలి. అంతేకాదు ఈ వారం అంతా కూడాను చక్కగా విద్యారంగానికి అయితే చదువుతున్న వారిగా ప్రతి ఒక్కరికి కూడాను ఒక ర్యాంక్స్ రావడమే కాదు, ఒక మంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తారు. అది భగవత్ సంకల్పంతో చక్కగా మిమ్మల్ని గుర్తించడానికి చేసేటువంటి ఒక క్రియా ప్రక్రియ. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడాను తల్లిదండ్రుల ఆశీర్వాదం, మీ కులదేవత ఆశీర్వాదం తీసుకొని చక్కగా వెళ్ళండి. ఇలా లేని కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఈ వారం అంతా కూడా మీరు చేయవలసింది ఒకటే, గురువారం నాడు గురువారంలో సాయిబాబాకి చక్కగా బెల్లం బూంది నివేదన చేసి, అలాగే దక్షిణామూర్తిని కూడా దర్శించుకొని ఆ స్వామికి చక్కగా పాల ఉండలు అంటే పాలకోవా ఉండలు ఉంటాయి, ఆ ఉండలు కనుక మీరు ఆ దేవాలయం ఇచ్చిన, స్వామి పేరు చెప్పి పిల్లలకి పంచిన, మీరు ఏదైతే సంకల్పం అనుకున్నారో అది అక్షరాల నెరవేరు తీరుతుంది. ఈ వారం అంతా కూడా మీరు చేయవలసిన ఒకటి, సాయి బాబా దేవాలయం వెళ్ళండి, బెల్లం బూంది ఇవ్వండి, ఆరోగ్య పట్ల అప్రమత్తంగా ఉండండి. తదుపరి రాశి సింహరాశి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2. మరి గతం నుంచి కూడా చాలామంది, స్వామి మేము చేసే ప్రతి పని కూడాను వెనక్కి వెళ్తుందండి, ఆర్థికంగా మేము ఎదుగుతున్నాం కానీ మేము పలానా హోటల్ పెట్టాము, బట్టల దుకాణం పెట్టాము, రెస్టారెంట్లు పెట్టాము, కర్రీ పాయింట్లు పెట్టాము అని చాలామంది దేవాలయంకి వచ్చి చెప్తా వచ్చారు. అమ్మ మీరు పెట్టింది ఒక సెంటర్, అంటే అక్కడ బాగుంటుందా బాగోదా, అంటే బాగుంటుందా బాగోదా అనేది వాస్తుల గురించి కాదండి, అక్కడ పబ్లిక్ని దృష్టిలో తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా పబ్లిక్ ఎక్కడ హడావుకుంటే అక్కడ బిజినెస్ లేసిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే అభివృద్ధి అవ్వాలి. అప్పుడు ఈశాన్య మూల కూర్చున్నా కుబీరుడు అయిపోతాడు, లేదు నైరుతిలో కూర్చున్నా, అలాగే దక్షిణ దిగ్గు వాయు దిగ్గులను కూర్చున్నా కుబీరుడు అయిపోతాడు. ఎందుకంటే కొన్ని సెంటిమెంట్ల ప్రకారము వాస్తు కూడా పనిచేది. అలాగే వ్యాపారం కూడాను, మీరు ఒక ఉన్న స్థానాన్ని అక్కడ బాగా మంచి రాబడి వస్తుంది, ఆ సెంటర్లో ఉంది, ఆ సెంటర్లో పెడితే సూపర్ ఉంటుంది, అక్కడ బిజినెస్ కూడా మంచి డెవలప్ అవుద్ది అని చెప్పేసి అనుకోవాలి. అలాంటి ప్రదేశంలో రూపాయి అటు ఇటుగా అయినా సరే దిగిపోవడమే. ఎందుకంటే మీరు ఎదగాలి, సంపాదించాలి, మరి ఇవన్నీ రావాలి అంటే మరి రకరకాల అటువంటి ఆలోచనతో ఉంటారు కదా మీరు. అంతేకాదు మీరు ఏదైతే నెరవేరాలి సంకల్ప బలంతో ఉన్నారో అవి ఖచ్చితంగా 100% నెరవేరు తీరుతుంది. దైవానుగ్రహంచే ఏ కార్యక్రమం చేసినా సరే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో గురుబలం గ్రహబలం చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించుకుంటారు. రాజకీయంగా, పారిశ్రామికంగా, విద్యారంగానికి కానివ్వండి, ఇలాగ ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి కాకుండా ఈ వారం అంతా కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఖచ్చితంగా 100% అక్షర సత్యం.
అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో శనివారం నవగ్రహ ఆరాధనకి చక్కగా దేవాలయానికి వెళ్ళిన నవగ్రహాలకి గనక మీరు నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించుకొని నువ్వులు దానం ఇచ్చి చక్కగా ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటే శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ చక్కగా వెళ్ళిపోవాలి. ఓం సూర్యదేవాయ నమః అలా తలుచుకొని వెళ్ళిపోవాలి. అప్పుడు నవగ్రహ మండపారాధన ఓం నాదిత్యాయ సోమాయ మంగళాయ బుధగురు శుక్ర శనిభ్రష్ట రాహుకేతువే నమో నమః అని చక్కగా ఒక మూలమంత్రాన్ని జపిస్తూ 9 సార్లు ప్రదక్షిణం చేస్తే కనుక ఇలా లేని కీర్తి ప్రతిష్టలు పొందుతారు. తెలియనటువంటి అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. తదుపరి రాశి కన్య రాశి. తదుపరి రాశి కన్య రాశి. కన్య రాశి వారి యొక్క అదృష్టం ఇంకా చూద్దాం. కన్య రాశి వారి యొక్క అదృష్టం ఇంకా మరి 4. గతం నుంచి చాలామంది చెప్తా వచ్చారు, స్వామి మరి దేవాలయాల్లో కలిసినప్పుడు మీరు ఒక రెమెడీస్ చెప్పారు, పాటించాము, సక్సెస్ అయ్యామండి. సాఫ్ట్వేర్ రంగం మేము పెట్టి కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ కూడాను కొంతకాలం మాకు గట్టెక్కింది. తర్వాత నుంచి మాకు కొద్దిగా ఒడిదుడుగులు వచ్చినప్పటికీ కూడాను కొంచెం డౌన్ అవుతుంది మా కంపెనీ పరంగా అని చెప్పి కొంతమంది కంపెనీ యాజమాన్యాల్లో కొంతమంది 10 మంది ఈ మధ్యకాలంలో వచ్చారు. ఈ యొక్క రాశి వారే కాదండి, ఎవరైనా సరే ఏదైనా సరే మీరు సంకల్పం ఉన్నప్పటికీ కూడాను ఆదాయం ఉండాలండి. డబ్బు లేనిది ఏది సాధ్యపడదు. ఈరోజు చాలామంది ఒక వస్తువు కొనాలి, ఒక 10 రూపాయల వస్తువు అయినా సరే 10 రూపాయలు కావాలి. అది 100 రూపాయల వస్తువు అయినా 100 రూపాయలు. డబ్బు ఉంటేనే ఏదైనా విలువని. డబ్బుకి రూపాయి మీరు ఎక్కడ ఆలోచించండి. రూపాయికి ఉన్న విలువ 100 రూపాయలకు ఉందా, 100 రూపాయలకు ఉన్న విలువ రూపాయికి ఉందా? ఈ రోజుల్లో రూపాయి విలువ రూపాయిదే, 100 విలువ 100దే. కాబట్టి ఒకప్పుడండి రూపాయి విలువ అనేది చాలామంది గతంలో ఆలోచించాలి. ఇప్పుడు అనుకోకుండా అరే అప్పుడు మేము అనవసరంగా ఆస్తులు అమ్ముకున్నాం, ఇప్పుడు ఈ రకంగా ఉన్నాం. ఎందుకని ఈ రకంగా బాధపడాల్సిన అవసరం ఉంది? మీరు అదే ఖర్చు తగ్గించుకుంటే ఎంత డబ్బు మిగులుతుంది మీకు? అది ఆలోచించట్లేదు. అంతేకాదు ఈ యొక్క రాశి వారి మరీ ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఒకటి, దైవానుగ్రహం లేనిది ఏది సాధ్యపడదు. కాబట్టి మీరు గ్రహబలం గురుబలం ఉచ్చ స్థాయిలో ఉండాలనుకుంటే చక్కగా మీ యొక్క దాంపత్య జీవితంలో కానివ్వండి, ఇప్పుడు రాబోయే జంట నూతన జంట వివాహానికి చేసుకున్నటువంటి వారే కానివ్వండి, వారందరికీ కూడా ఈ వారం అంతా కూడా చాలా అంటే చాలా భగవత్ సంకల్పం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు కొన్ని మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా క్లియర్ చేసుకోండి. ఆర్థిక లావాదేవీల నుంచి ఒక కుదుటపడేటువంటి అవకాశం అయితే గోచరిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడాను ఎవరైనా సరే మానసికంగా ఎవరైనా బాధ పెట్టినప్పటికీ కూడాను మీ మనసులో ఒకటే అనుకోండి, ఓం నమ శివాయ. మీకు ఇష్టమైన కులదేవం ఓం జై శ్రీరామ్ జై శ్రీరామ్, జగన్మాత అమ్మ నువ్వే ఉన్నావు అని చక్కగా మీ అనుకోండి. వాళ్ళు అక్కడికే వెళ్ళిపోతుంది. ఆ మాటకి మీ ఎవరైతే అంటున్నారో అది వాళ్ళకే వెళ్తుంది. మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దైవానుగ్రహం మీరు నిర్ణయించబడేటువంటి బ్రహ్మ గడియల్లోని చెయ్యండి, అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి తులారాశి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. మరి చాలా సందర్భానుసారం నేను చెప్పొచ్చేది ఒకటి, స్వామి మేము వివాహం చేసుకుంటానికి మాకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది, మాకు ఏదైనా ప్రత్యామ్నాయం చెప్పండి, మేము పరిహారం చేసుకుంటామని చెప్పి దేవాలయాల దగ్గరికి వచ్చే మీరు ఒకటేనండి, చక్కగా మీరు చేయవలసిన ఒక నియమ నిబంధనలు అంటూ కాదండి. గోవుకి కనుక తోటకూర బెల్లము బియ్యము చక్కగా మీరు పెట్టి తోక భాగాన్ని పసుపు రాసి చక్కగా గోవింద నామాన్ని కనుక నామం పెట్టి చక్కగా ఇవి తింటూ ఉంటాయి. ఈలోపు మీరు పెట్టిన తోటకూర బెల్లం బియ్యం తింటూ ఉంటుంది. ఈలోపు మీరు గోవు తోక దగ్గర భాగానికి వెళ్ళి చక్కగా పసుపు రాసి చక్కగా కస్తూరి తిలకాన్ని కనుక ధరించి ఉంటే సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు గోవులో కొలువై ఉండి మీరు ఏ సంకల్పం అయితే నెరవేరాలి, ఏ కార్యకి సిద్ధి అవ్వాలి అని అనుకోని మనసులో ఉందో అది అక్షరాల నెరవేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఆధ్యాత్మిక సందేశం చేయండి, దూర ప్రయాణం చేయండి. అంతేకాదు చేసిన దూర ప్రయాణాలు
భగవత్ సంకల్పం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. అన్ని చోట్ల మీకు దర్శనాలు కూడా బాగా జరుగుతాయి. లావాదేవీల పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా సరే సన్నిహిత వర్గాల నుంచి కానివ్వండి, బంధువుల నుంచి కానివ్వండి, కొంత అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రాశి వారికి కొన్ని చిక్కులు ఉన్నాయి. ఆ చిక్కులు అంటే ఇంకా సన్నిహితుల నుంచి, బంధువుల నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా తీసుకోకుండా అది వారినంతట వారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు కూడా దరిచేరవు. తదుపరి రాశి వృశ్చిక రాశి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్టం ఇంకా చూద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 6. గతంలో నేను చాలా సందర్భాలు చెప్పొచ్చాను. సాఫ్ట్వేర్ రంగం నుంచే కానివ్వండి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే సక్సెస్ అయ్యి, ఎవరైతే ఒక సివిల్ కానిస్టేబుల్ కానివ్వండి, ఏపీఎస్పీ కానిస్టేబుల్ కానివ్వండి, వారందరూ కూడాను ఈ వారం వచ్చే వారం అంతా కూడాను ట్రైనింగ్ వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. చాలామందికి ట్రైనింగ్కి వెళ్ళి చక్కగా అక్కడ మంచి ప్లేస్మెంట్ సంపాదించుకొని వస్తారు. అధికారుల నుంచి కూడా మంచి రివార్డులు అందుకొని వస్తారు ఆ ట్రైనింగ్ సెంటర్లోనే. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు, ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు, వివాహాది శుభ కార్యక్రమాల్లో ఆ ఇంట శుభ కార్యక్రమం జరుగుతుంది, నూతన గృహప్రవేశానికి కూడా శ్రీకారం చుడతారు, ఆధ్యాత్మిక సందర్శన చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుచేత అంటే సన్నిహిత వర్గాల నుంచి కూడా ఆర్థికంగా లాగేస్తారు మిమ్మల్ని. నువ్వు సూపరవు, నువ్వు తోపు తొరమంటే చాలు, మీరు 10,000 ఇచ్చేసినట్టే ఇక్కడ. ఎందుకంటే ఆ రూపాయి మీకే ఉంటే అదే మీరు అతనికి వేయండి, ఇస్తాడేమో చూడండి. ఎవడో మిమ్మల్ని అవకాశానికి వాడుకుంటాడు. అది చాలామంది తెలుసుకోవట్లేదు. అది తెలుసుకున్న మనకేం ఉపయోగంలో వాడే ఇస్తాడులే అనుకుంటున్నారు. తర్వాత మీరు అడిగి చూడండి, ఒక 10 రోజులు ఆగే ఆ 10,000 అడగండి, ఎన్ని తలతెక్కల సమాధానాలు చెప్తాడో తెలుసా? ఫోన్ పని చేయలేదు, ఫోన్పే పని చేయలేదు అని రకరకాలు చెప్తారు. ఎందుకు? దానివల్ల మీకు ఆ రిలేషన్కి, బంధుత్వానికి మధ్య విభేదాలు ఏర్పడి దూరం పెరుగుతుంది తప్ప దానివల్ల ఏమీ లేదండి. అది దాంట్లో దృష్టిలో తీసుకొని చక్కగా ఈ యొక్క రాశి వారు ఎవరుతున్నారో ఆధ్యాత్మిక సందర్శన చేయాలి, దైవ దర్శనం చేస్తూ ఉండాలి. స్టడీస్ పరంగా కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, అలాగా పారిశ్రామిక రంగం కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వారం అంతా కూడాను శనివారం శ్రీనివాసుడు వెంకన్న బాబు దేవాలయానికి వెళ్ళండి, ఆ గోవిందనామాలు జపించండి, 7 ప్రదక్షిణాలు చేయండి, స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ స్వామి గదస్తంభం ఎదుక సాష్టాంగ నమస్కారం వేసి చక్కగా వేడుకోండి. ఇలా లేనటువంటి ఏ సంకల్పం అయితే ఉందో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. మరి తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 5. మరి గతం నుంచి కూడాను ఎవరైతే ఒక టీచర్స్ డిపార్ట్మెంట్లో ఉండి మేము అవుట్సోర్సింగ్లో చేస్తాం టీచర్స్ అండి, ఇలాగ కాంట్రాక్ట్లో ఉన్నాం అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో కానివ్వండి, అలాగా మున్సిపల్ డిపార్ట్మెంట్లో కానీ ప్రతి ఒక్కరూ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాబోయే రోజుల్లో అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే అవుట్సోర్సింగ్ అవకాశాలు అనేవి పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీ పట్ల ఎలాంటి ఎలిగేషన్ లేనప్పుడు వాళ్ళకి పర్మనెంట్ చేయడానికి చిటికలో పని. కాబట్టి మీరు ఒకటే ఆలోచించాలి, భగవత్ సంకల్పం లేనిది ఏది కూడా కార్యసిద్ధి అవ్వదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడాను నేను చెప్పొచ్చేది ఒకటి, భగవత్ ఆరాధన ఉండి దైవ దర్శనాలు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా మీరు ఎలాగైతే నడుచుకోవాలి, ఎలాగైతే చేయాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడాను సకాలంలో అన్నీ కూడా అవుతాయి. అంతేకాదు ప్రేమ వివాహాలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రేమ వివాహాలు ఇరు వర్గాలని ఒప్పించుకోండి. దయచేసి ఘర్షణలకి, కొట్లాటకి, ఇలాంటి రక్తపాతాలకు దయచేసి వెళ్ళకండి. అది ఎవరింటికి కూడా శ్రేయస్కరం కాదు. కాబట్టి అర్థం చేసుకొని చక్కగా మీరు ఆ దంపతుల్ని కలపాలి అనుకుంటే కలపండి. మీరైనా సరే ఒక ఎదుగుదల అవ్వాలి.
మీకు వయసు వచ్చింది కదా అని చెప్పేసి ఇద్దరు చట్టాబట్టాలు వేసుకొని తిరిగితే జనాలు ఏమైనా చూసే బంధువులు కూడాను తల్లిదండ్రులకి ఎంత తలవంపులుగా ఉంటే తెలుసా మీకు? మీకేం తెలుసు వాళ్ళు పడే బాధలు? మీరు ఏదో సాధించేసామని వస్తారు, తీసిపోయి పార్కులంగా చెట్లంగా పొట్లంగా తిరుగుతూ ఉంటారు. ఎందుకండి? ఉపయోగం లేని వాటి కోసం ఎందుకు? దానికి ఏమైనా మీకు కూడి పెడుతుందా, గుడ్డ పెడుతుందా? ఏమీ లేదు. దానివల్ల అల్లరవ్వాలి, 10 మంది మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. అదే మీరు తల్లిదండ్రులు ఒప్పించుకుంటే ఎంత గౌరవంగా కళ్యాణం చేస్తారనుకుంటున్నారు? అది గమనించండి. అంతేకాదు యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనాలు చేస్తారు, ఆధ్యాత్మిక సందర్శనలో చక్కగా కళ్యాణ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. ఆ ఇంట శుభ కార్యక్రమానికి కూడా ఇరు వర్గాలు కూడా చక్కగా ఉండి దగ్గర ఉండి ప్రోత్సహిస్తారు. ప్రతి నిత్యము కూడా మీరు అనుకున్నటువంటి భగవత్ సంకల్పంతో మరి ముందుకెళ్ళండి. తెలియనటువంటి అనుభూతి కూడా వస్తుంది. ఎందుకు చేత అంటే మీ కుటుంబానికి కొంతమంది వీరులు ఉంటారు, దేవుళ్ళు ఉంటారు, వారందరినీ కొలవాలి. కొలిస్తేనే మనకి ప్రతిఫలం దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఒకటే, ఆధ్యాత్మికంగా ఉండాలి, దైవారాధనలో ఉండాలి, శివ సంకల్పం తీసుకోవాలి. వారం అంతా కూడాను సోమవారం శివ పంచాక్షరి స్తోత్రాన్ని పఠించాలి. అంతేకాదు వారం శివాలయం గుడికి వెళ్ళాలి. శివలింగం మీద పూలమాల కానీ పుష్పాలు కానీ నారికేలం కానీ నైవేద్యంగా సమర్పిస్తే కనుక ఆ స్వామి సాక్షాత్కారం మీకు లభిస్తుంది 100%. తదుపరి రాశి మకర రాశి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. మరి చాలా సందర్భాలను చెప్తా వచ్చాను. స్వామి సంతానం గురించి రకరకాల విభేదాలు వస్తున్నాయి, ఎన్ని సంవత్సరాలైనా మాకు సంతానం కలగట్లేదు అని చాలామంది బాధపడుతున్నారు. ఈ రాశిలో కొంతమంది ఉన్నారు. వారందరికీ నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవాలయానికి రావాలని చెప్తున్నాను. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దగ్గర ఉంటాను. ఆ దేవాలయం దగ్గరికి రండి. వస్తే ఆ స్వామి చెట్టు దగ్గర చక్కగా ముడుపు కడదాం. ముడుపు కట్టి ఇన్ని వారాలను చేద్దరు. కానీ ఎందుకంటే మీరు ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. దయచేసి మీకు సంతాన ప్రాప్తి ఉంటుంది. లేదని భగవంతుడు మన భూమి మీద పెట్టడండి. ఒక ఆడ మనిషికి ఒక మగ మనిషికి కళ్యాణం చేసేది దైవ అనుగ్రహంతో చేస్తారు. అది దైవ నిర్ణయం. ఎందుకు కలుపుతారు? భార్యాభర్తలుగా ఒక కుటుంబం ఏర్పడుతుందని. ఆ కుటుంబం జీవన పోషణ ఆధారం. అలా కుటుంబం అలాగే వాళ్ళ తరం అలా వెళ్తూ ఉంటారు. ఆ భగవంతుడు ఎప్పుడు ఎవరికి కూడా అన్యాయం చేయడు. ప్రతి ఒక్కరికి కూడా ఒక రోజు లేట్ అవుద్దేమో కానీ ఒక సంవత్సరం 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా సరే ఖచ్చితంగా మీకు సంతాన ప్రాప్తి కలుగుతుందండి. ఖచ్చితంగా చెప్తున్నాను. అంతేకాదు ఈ యొక్క రాశివారు దూర ప్రయాణాలు చేస్తారు, ఆధ్యాత్మిక సందర్శన చేస్తారు, భగవత్ సంకల్పంతో చక్కగా ములుగు తేలుతూ ఉంటారు. సన్నిహిత వర్గాల నుంచి కొంత అప్రమత్తంగా ఉండండి. ఘర్షణ పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. లావాదేవీలకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త వహించండి. కోర్టు పరంగా చికాకులు ఉన్నప్పటికీ కూడాను దాంపత్యపరంగా విడాకులు తీసుకోవాలి. ఆ కోర్టులో మా ఆస్తి తగాదాలు ఉన్నాయి. అది ఎవరైతే ఉన్నారో ఈ వారం అంతా అనుకూలంగా మీకు జడ్జిమెంట్ వస్తుంది. అంతేకాదు ఈ యొక్క వారం అంతా కూడా చదువుకుంటున్న వారి క్రీడారంగం, విద్యారంగం, పారిశ్రామిక రంగం అందరూ కూడాను కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుచేత అంటే గురుబలం కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఆధ్యాత్మిక సందర్శన చేస్తూనే ఉండాలి. ఆదివారం గ్రామదేవత పొలిమేర గ్రామదేవత దగ్గరికి వెళ్ళి చక్కగా అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్టు చక్కగా నైవేద్యం సమర్పించి అమ్మవారికి 5 ప్రదక్షిణాలు చేస్తే ఆ తల్లి చలని తల్లి ఎనలేని కీర్తి ప్రతిష్టలను మీకు అందిస్తుంది. ప్రతినిత్యము భగవత్ సంకల్పం ములుగు తేలుతూ ఉంటే ఆ కరుణాకటాక్షి కరుణామాయి చక్కగా మీ అందుండి ఆ ఎలా లేని కోరికలన్నీ కూడా మీకు కార్యసిద్ధిగా జరుగుతూ ఉంటాయి. తదుపరి రాశి కుంభరాశి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య మరి 3. గతం నుంచి కొన్ని వారాల నుంచి కూడాను చాలామంది స్వామిని వినాయక నవరాత్రులు చేస్తూ ఉన్నాము, అఖండ హారతి కూడా మేము పెట్టాము, చక్కగా దైవ సంకీర్తనలు చేస్తున్నాము. అయినప్పటికీ కూడాను కొన్ని కోరికలు భగవంతుడు మాలో ఎందుకు కలిగించట్లేదు, ఇంత గ్రాండ్గా మేము ఇంత సక్సెస్గా దైవ దర్శనాలు చేసుకుంటున్నాము, విఘ్నేశ్వరుని
ఆరాధిస్తున్నాము. ఆ దైవ సంకల్పంతో చక్కగా ములుగు తేలుతున్నాము. ఎలాంటి ఇబ్బందులు దరిచేరకుండా మేము ఆ ప్రథమ గణపతి, జంబో గణపతి, వేద గణపతిని మనస్ఫూర్తిగా కాణిపాక విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కొలుస్తున్నాము. ఏమిటి స్వామి మాకు వెనక్కి వెళ్తానే ఉన్నాయి, మాకు ఒక మాకంటూ భగవంతుడు ఉద్యోగ అవకాశాలు ఇవ్వరా, మా కుటుంబం పోషణ బాగుపరచరా, మాకు లావాదేవీలు అన్నీ కూడా ఆర్థికంగా మమ్మల్ని కుదుటపరచరా భగవంతుడు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఒకటే చెప్తున్నా, మీరు దైవానుగ్రహంతో చేస్తున్న దైవ కార్యక్రమాలు ఏమిటి ఎప్పటికీ కూడాను వమ్ము చేయడు ఆ భగవంతుడు. మీరు రూపాయి పెట్టండి, 10 రూపాయలు పెట్టండి, 10,000 పెట్టండి, వేసిన ప్రతిదీ కూడా స్వామి దగ్గర మీరు సాక్ష్యం చెప్పినట్టే. సాక్ష్యం అంటే అది కూడా చెప్తారు. సాక్షి గణపతిగా కాశీలో చక్కగా కొలువై ఉన్న గణపతులు కొంతమంది ఉన్నారు. 58 గణపతులు, 60 గణపతులు, కొంతమంది గణపతులు ఉన్నారు. ఎందుకంటే వారందరూ కూడా ఒక్కొక్క అవతార మూర్తులు. గణపతులందరూ కూడా ఒకలే, కానీ అవతార మూర్తులకు ఎందుకు ఎత్తారు? మనల్ని ఆర్థికంగా, ఆరోగ్యంగా, ధనంతో, ఉద్యోగ అవకాశాలతో చక్కగా మనం ఎదుగుదల అవ్వటం కోసము ఆ దేవుళ్ళందరూ మన కోసం కలియుగంలో అవతరించారు. కాబట్టి చాలామంది గమనించాల్సింది ఒకటి, మీకు ఎదుగుదల లేదు అంటే మీరు అలా చింతించకండి. మీరు ఖర్చు పెట్టింది ప్రతి రూపాయి కూడా భగవంతుడు ఎప్పుడు కూడా దానికి 100% ఎక్కువ, 100 రెట్లు ఎక్కువ మీకు ఇస్తాడు. ఇంతకింత కాకపోతే కొంచెం లేట్ అవుద్ది. చాలామంది నిరుత్సాహపడుతున్నారు. ఎవరైనా సరే గ్రామాల్లో, వడకట్లలో విఘ్నేశ్వర నవరాత్రులు, రాబోయే రోజుల్లో అమ్మవారి నవరాత్రులు అలా చేసుకుంటూ వెళ్తారు. కార్తీక మాసం శివయ్యని వివిధ రకాలుగా చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఒకటి, మీరు భగవత్ సంకల్పంతో దైవారాధనతో చక్కగా ముందుకెళ్ళండి. ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సందర్శన చేస్తారు, దూర ప్రయాణం చేస్తారు, ఆర్థిక లావాదేవీలు కూడా కుదుటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయంగా, పారిశ్రామికంగా ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించుకుంటారు. విద్యారంగాన్ని, క్రీడారంగం కానివ్వండి, వారందరికీ కూడా ఈ వారం అంతా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. ఈ వారం అంతా కూడా మీరు నిత్యము చక్కగా బుధవారం విఘ్నేశ్వర స్వామి బెల్లముతో గనక గరికతో గనక స్వామిని అర్చించిన, నైవేద్యం చూపించిన ఆ భగవంతుడు సాక్షాత్కారం మీకు లభిస్తుంది. ఆ గరికతో చాలండి. ఆ విఘ్నేశ్వర స్వామి అన్నీ కూడా మీకు సకాలంలో ఏదైతే ఉందో అవన్నీ కూడా కార్యసిద్ధి అవుతుంది. ప్రతినిత్యము కూడా దేవీ దేవతల ఆరాధన ముందున్న చిన్నపిల్లల ఎదుగుదలే కానివ్వండి, వాళ్ళ పోషణే కానీ చక్కగా వాళ్ళని మానసికంగా కొట్టడం, తిట్టడం చేయకండి. దయచేసి వారికి మీరు చక్కగా ప్రోత్సాహం ఇవ్వండి. ఆధ్యాత్మికంగా డెవోషనల్గా తీసుకువెళ్ళండి. సెల్ ఫోన్లు పక్కన కూర్చోబెట్టి టీవీ కత్తుకోపోతే వాళ్ళ కళ్ళు పనిచేస్తాయా? మీరు తల్లిదండ్రులు పాడు చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాల్సింది తల్లిదండ్రులే. అన్నం తినట్లేదంటే సెల్ ఫోన్, బట్టల కొట్టుకు వెళ్ళాలంటే సెల్ ఫోన్, రకరకాలుగా వాళ్ళ పేచీలు పెడతాం, మారం చేయడం మీరు ఇష్టం వచ్చినట్టు మీ యొక్క ప్రయత్నాన్ని మీరు చేస్తున్నారు. అది కొంతవరకే ఉపయోగం పడుతుంది. ప్రతి ఒక్కరు చాలామంది గమనించాల్సింది ఒకటి, దైవానుగ్రహం చే, దైవ సంకల్పం చే మీరు నెరవేరేటువంటి కార్యసిద్ధి ఏదైనా సరే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఇలా లేని కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఈ వారం అంతా కూడా ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించి చక్కగా దైవ దర్శనం చేయండి. అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి మీనరాశి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2. మరి గతం నుంచి కూడా చాలామంది దేవాలయానికి వచ్చినప్పుడు చెప్తా ఉన్నారు, స్వామి మాకు ఏదైనా బిజినెస్ చేసినప్పటికీ కూడా వెనకడికేయకుండా చాలా అంటే చాలా మీరు అన్నట్టే మేము రూపాయికి రూపాయి పెట్టుబడి పెట్టాము, అది కనిపిస్తుంది, కానీ వెనకాల కొన్ని అప్పులు ఉన్నాయి స్వామి, ఆ అప్పులకి కొంచెం వడ్డీలు కడుతూనే ఉన్నా మాకు ఇంకా ఉపశమనం కలిగించేలా చేయండి స్వామి అని చెప్తా ఉన్నారు. మీరు దైవానుగ్రహం ఉన్నారు కాబట్టి మీరు వడ్డీలు కడుతున్నారంటే వాళ్ళు చెప్పండి, నా స్తోమత ఉన్నప్పుడు కడతాను అని చెప్పేసి మీరు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా సరే పీకల మీద కూర్చోరండి, వారికి కూడా మనస్సాక్షి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సింది ఒకటే, దైవానుగ్రహం ఏదైనా సరే కార్యసిద్ధి అవ్వాలి. దైవ బలంతో, గురు బలంతో చక్కగా ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. ప్రతినిత్యము కూడాను ఈ యొక్క మీనరాశి వారు జాతకులు కొంతమందితో స్నేహపూర్వకంగా ఉండి వారిని నమ్మి వారు వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు కొంత అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరిని నమ్మడానికి అవకాశం లేదండి. మీరు చాలామంది నమ్మారు అంటే దానికి వేరే ఒక ఇది ఉంటుంది. ఆ నమ్మడం అనేది కొంతవరకే పరిమితం.
దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరితో మంచి చెడ్డ అందరితో ఉంటాయి. అలాగని డబ్బులు ఇచ్చి విరోధం తెచ్చుకోవడం ఎందుకు? లేదని మొహం మీద చెప్పేస్తే ఆ బంధుత్వం బలం అవుద్ది. ఇవ్వట్లేదు ఎలాగో ఈసారి బంధుత్వం అన్నా ఉంది, డబ్బులు ఎలాగో ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళని సర్దుమణిగి వస్తారు. అది మంచి పద్ధతి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని కోరికలు, ఆశయ సాధనలు ఉంటాయి. ఈరోజు నెరవేరాలి. నేను ఒక స్థానానికి వెళ్ళాలని కూర్చుంటానండి. ఆ భగవత్ సంకల్పం ఉంటేనే వెళ్తాను. లేదంటే నేను ఇక్కడే కూర్చుంటాను. అది చాలామంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, మీరు ఏదైనా పూర్వంలో మొక్కలు ఏదైతే ఉన్నాయో ఆ మొక్కలు త్వరగా క్లియర్ చేసుకోండి. ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క మీనరాశి వారికి పాస్పోర్ట్ పరంగా కానివ్వండి, వీసా పరంగా కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా వచ్చేటువంటి ప్రభావం చూపిస్తుంది. ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తున్న వారు కానీ, ఫ్లైట్కి సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నారో వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. విద్యారంగం, పారిశ్రామిక రంగం, వ్యాపార రంగం వారందరికీ కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా సరే లావాదేవీల పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుని మనం ముందుకెళ్ళాలి. ఈ వారం అంతా కూడా చక్కగా మీరు జపించవలసింది ఒకటే, సోమవారం శివ పంచాక్షరి సూత్రాన్ని కనుక పఠించి ఆ శివుడికి పంచామృత రుద్రాభిషేకాలతో కనుక ఇక్కడ మనకి చుట్టుపక్కల రాజీవ్ గురుకల్ప కాలనీలో చక్కగా వేయించేసి ఉన్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవాలయం మరి ఈ మధ్యకాలంలో ప్రతిష్టాపన జరిగింది. మరి బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి ఏకైక శివలింగం ఆ యొక్క చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం. అది రాజీవ్ గురుకల్ప కాలనీ, గొల్లాయిగూడెం, సన్ సిటీ 1 పక్కన చక్కగా ఉంది. కాబట్టి ఆ స్వామిని దర్శించుకుంటే, ఎందుకంటే బ్రహ్మసూత్రం ఉంది, సాక్షాత్తు శ్రీశైలం మల్లన్న చక్కగా ఉంది. ఆ స్వామి సూత్రాన్ని చూస్తే గనక, బ్రహ్మసూత్రాన్ని చూసి ఆ స్వామికి నారికేళం కొబ్బరికాయ కొట్టి దండ గనక వేసి చక్కగా మీరు అనుకున్నటువంటి ఏదైతే ఉందో కార్యసిద్ధి అవ్వాలి. బిల్వదళాలు కూడా సమర్పించి చక్కగా ఒక 9 ప్రదక్షిణాలు చేసి ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఎందుకంటే చాలామంది కొన్ని చోట్ల తెలియనటువంటి దేవాలయాల్లో దర్శనం చేసుకుని వచ్చేస్తూ ఉంటారు. శివలింగం ఎక్కడైనా ఒకే రూపం కలిగిన శివలింగాలు ఉంటాయి. అంటే వివిధ అవతారాలు ఉండవండి. ఆ పరమేశ్వరుడై ఏక చక్రాన్ని తిప్పేటువంటి ఏక పరమేశ్వరుడు. కాబట్టి వారు కొన్ని అవతార మూర్తులకు బ్రహ్మసూత్రంతో, పానమట్టంతో సంపూర్ణంగా మనకు దర్శనమిస్తున్నారంటే ఎంత పుణ్యం చేసుకుంటే మనకు అలాంటి ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఆ దేవాలయానికి వెళ్ళండి, దైవ దర్శనం చేయండి, ఆ స్వామిని మనస్ఫూర్తిగా అడగండి. ఆ స్వామిని చూసిన చక్కగా మీరు అనుకున్న కోరికలు అతి త్వరలో, అతి దగ్గరలో నెరవేరుతాయి. మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కార్యసిద్ధి అవుతుంది. ఆ వారం అంతా కూడా చాలా అనుకూలంగా, ఈ వారం అంతా అప్రమత్తంగా ఉండాలి. మరి మా గురువర్యులు అనేటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మరి నా కాలపరిజ్ఞానం ప్రకారం మరి తాళపత్ర శాస్త్రాలను అనుసరించి ఈ యొక్క 12 రాశుల వారికి కూడాను మరి ఈ వారం రాశి ఫలాలు చెప్పడం జరిగింది. అలాగే మరి వచ్చే వారం కూడా అలాగే మరి సరికొత్త రెమెడీస్తో, మరి కొత్త అధునాతనటువంటి తాళపత్ర శాస్త్రాలతో మరి మీ ముందుకు వస్తాను. మీ ధనుష్ నంబూద్రి గురుస్వామి, ప్రముఖ ఆస్ట్రాలజీ నిపుణులు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు. సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో. సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.